పాశుపతాస్త్రాన్ని పట్టుకోవాలి అంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం సంపాదించుకోవడం అర్జునుడి వంతైతే అర్జునుడికి అటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరుడే కటాక్షించాడు. కటాక్షించి మల్లయుద్ధం అనేటటువంటి మిష పెట్టి ఆ మల్లయుద్ధంలో ఆ పరమశివుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఒండొరలు శరీరాల్ని కలుపుకుని భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. చిట్ట చివర గాంధీవం ఎత్తి పరమశివుణ్ణి కొట్టబోయాడు. చేతిలో ఉన్నటువంటి గాంధీవం కూడా అదృశ్యమైపోయింది. ఎదురుగుండా పరమశివుడు నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే పరమశివుని యొక్క వైభవం ఏమిటో, పరమశివుని యొక్క తేజస్సు ఏమిటో, ఆయన అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో ఆనాడు అర్జునుడు వర్ణిస్తే పరవశించిపోయారు. ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ మహానుభావుడు నన్నయ్య గారు శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు బుద్ధి ప్రదానంబు కర్మంబు మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయుకాతాగ్ని సోమార్క తోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్ర వాహుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరుహద్యాన డిండీర దారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భర్గవాగత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటేక్షణోగ్రగ్ని భస్మీకృత భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని ఆ రోజున కీర్తన చేశాడు. అర్జునుడంతటి వాడు పరమశివ వైభవాన్ని గుక్క తిప్పుకోకుండా అంత సంతోషంతో ఆవిష్కరించాడు. అందుకే ఆయన యొక్క వైభవం అనితర సాధ్యం. అందుకని శితికంఠస్య నీలస్య అని పిలుస్తారు. వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి రామాయణం పరమాద్భుతం. అందుకే అది ఋషివాక్యం. ఒక్క మాట వాడారు అంటే దానిలో ఏదో నిక్షిప్తమై మహాద్భుతమైనటువంటి రహస్యమున్నది అని గుర్తు. ఆయన యొక్క తేజస్సు, ఆయన సృష్టికర్తగా